study for. Coffee's getting cold, I'm staring at the door. Been a couple years since I let my guard just down. I forgot the shape of a smile, I think I lost the crown. But then the weight shifts, maybe just a little bit. I feel a pull, I feel a twist. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నా. కొంచెం బిజీ అయ్యాను, సో సారీ ఫర్ ద లేట్. ట్రై చేస్తా ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి, మంచి కంటెంట్ పెట్టడానికి. సో ఆఫ్టర్ ట్రాక్ డే ఐ వాజ్ థింకింగ్ లైక్ ఐ నీడ్ ఎ షార్ట్ ట్రిప్. మంచిగా ఒక చిన్న ట్రిప్కి వెళ్దాం అనేసి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. సో ఇట్ వాజ్ లైక్ 2 days ట్రిప్, స్మాల్ ట్రిప్ వెళ్దామని అనుకున్నాను. అండ్ అరకు టు ఒడిశా. 6 o'clock స్టార్ట్ అవ్వాల్సిన జర్నీ ఇప్పుడు టైం చూస్తే 9:30 అయింది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో లాస్ట్లో నేను Day 1 బడ్జెట్ ప్లాన్ అంతా పెడతాను. ఫ్రమ్ ఫ్యూల్ నుంచి ఫుడ్, అకామిడేషన్, A to Z అంతా, చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ నుంచి ఎవ్రీథింగ్ నేను లాస్ట్లో ఒక స్క్రీన్ షాట్ పెడతాను. చాలా సినిమాటిక్ షాట్స్ అయితే ఉన్నాయి నేచర్వి, మీకైతే చాలా నచ్చుతుంది. సో డోంట్ మిస్ ఇట్. సో రైట్ నౌ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ NED జంక్షన్. వైజాగ్లో బాయ్స్ అందరూ చాలా రెగ్యులర్గా అరకు వెళ్తూ ఉంటారు. మెనీ ఆఫ్ దెమ్ నో, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నా. 2 days ట్రిప్ అరకు అండ్ ఒడిశా బోర్డర్ దగ్గరలో ఉన్న డిఫరెంట్ మంచి ప్లేసెస్ ఈ బ్లాగ్లో చూపిస్తాను. మంచి లొకేషన్స్ అన్నీ ఈ బ్లాగ్లో, మంచి లొకేషన్స్తో పాటు పిన్ టు పిన్ నేను బడ్జెట్ కూడా చెప్తాను. సో మా ఫ్యూల్ నుంచి మా ఫుడ్ వరకు పిన్ టు పిన్ బిల్స్ అన్నీ మీకు చూపిస్తాను. అది ఈ టైంలో కూడా కాస్తారా? చిన్న ముసలి స్టేషనా? ఓకే ఓకే ఓకే. బ్యాక్ ఇన్ 2014, 2016 మేము ముందు కృష్ణరాయపురంలో ఉండేవాళ్ళం. రోడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండేవి అప్పట్లో, 13-14లో. సో అప్పుడైతే బ్రాండ్ న్యూ రోడ్స్ ఇవి. బ్యాక్ ఇన్ దోస్ డేస్ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. యూస్ టు ప్లే క్రికెట్. ఇది స్టీల్ యార్డ్. చాలా మెమొరీస్ ఉన్నాయి అసలు. రోజు క్రికెట్ ఆడేవాళ్ళం స్టీల్ యార్డ్లో. తర్వాత అది ఇప్పుడు సమ్ సిమెంట్ ఫ్యాక్టరీ లాగా, టెంపరీ సిమెంట్ ఫ్యాక్టరీ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఎప్పుడు ఆటోలు వెనకాదలు వెళ్ళకూడదు. వాళ్ళు ఎవరైనా రోడ్ సైడ్ కనిపిస్తే చాలు, వాళ్ళకి ఇంకా వెనకతలు ఎవరు ఉన్నారు అనేది అనవసరం. ఇంకా ఇమీడియట్గా లెఫ్ట్కి తిప్పేస్తారు. కష్టం. ఆటోస్ వెనకతల రైడ్ చేయాలంటే చాలా చాలా రిస్క్. వీడు లెఫ్ట్ నుంచి వెళ్ళొచ్చు కదా, రైట్లోనే ఉంటాడు. 6,000, 5,000 కూడా ఉండేవి స్క్వేర్ యార్డ్స్ అప్పట్లో. స్పాన్ ఆఫ్ 10 years అది 10 times అయింది. ఇప్పుడు స్క్వేర్ యార్డ్ తక్కువలో తక్కువ 50,000. ఈ సుజాత నగర్లో కానీ, చిన్న ముసలిపాడులో కానీ, పెందుర్తి వరకు. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఏరియాస్ టు డెవలప్ ఇన్ విశాఖపట్నం దిస్ లైన్. మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి, మంచిగా షాపింగ్ కానీ ఎవ్రీథింగ్ అంతా ఈ సరౌండింగ్స్లోనే ఉన్నాయి. సింబా రిసార్ట్ అండ్ కన్వెన్షన్స్. అసలు ఇలాంటి వాటిలో ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగుంది. అప్పట్లో ఏం ఉండేవి కాదు అసలు. అసలు చాలా వాళ్ళు అక్కడ ఏమంటారు, భాషం స్కూల్ ఒకటి ఉండేది అంతే. ఆ భాషం హాస్టల్ స్కూల్ తప్ప ఇంకా జీరో. ఇంకో ఏదో వాటర్ పార్క్ కట్టినట్టున్నారు కొత్తది, వాటర్ పార్క్ ఎరీనా. ఐ థింక్ ఇది అసలు ఓపెన్ చేశారో లేదో కూడా నాకు తెలీదు, కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. సమ్మర్లో క్రేజీ ఉంటుంది.
ఏదో ఒక వాటర్ పార్క్, వాటర్ వరల్డ్, వైజాగ్ వాటర్ వరల్డ్ అంట. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. ఫైనల్లీ ఆఫ్టర్ 4 hours ఆఫ్ జర్నీ వి రీచ్డ్ కాఫీ మ్యూజియం. అరకు హిల్ కాఫీ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కాఫీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మీరు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ కాఫీస్ మీరు ట్రై చేయొచ్చు. వన్స్ మీరు కాఫీ మ్యూజియంలోకి ఎంటర్ అయిన వెంటనే యూ కెన్ ఫీల్ దట్ కాఫీ స్మెల్. దట్ వాజ్ నెక్స్ట్ లెవెల్. చాలా అంటే చాలా మంచి ఫీలింగ్ వచ్చింది ఎంటర్ అయిన వెంటనే. అండ్ ఇక్కడ ఓన్లీ కాఫీస్ మాత్రమే కాదు, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ చాక్లెట్స్ మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ స్వీట్స్, అవన్నీ కూడా కాఫీ బీన్స్తోనే వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఒక్క కాఫీ బీన్స్తో ఎన్ని ఫ్లేవర్స్ చేస్తారని అయితే మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమైతే చాలా ట్రై చేసాం, మాకైతే చాలా చాలా నచ్చాయి. అండ్ ఇక్కడ దొరికే టేస్ట్ అయితే నాకు తెలిసి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అయితే యూ కెనాట్ ఫైండ్ దిస్ కాఫీ టేస్ట్. ఎందుకంటే ఇది ఓన్లీ అరకు హిల్ స్టేషన్లో మాత్రమే మీకు ఇంత మంచి ఫ్లేవర్ ఆఫ్ కాఫీ దొరుకుతుంది. ఇదేంటి ఇది రిసార్ట్. ఎప్పుడైతే మేము రిసార్ట్కి వచ్చాం, టైం మేము మొత్తం ఎంజాయ్ చేసి ఒక 2 o'clock అలా అయింది. ఉషోదయ రిసార్ట్కి వచ్చాం. ఇది పద్మావతి గార్డెన్స్ ఉన్న ఆ రూట్లో ఉంటుంది. చాలా బాగుంది, కంప్లీట్ నేచర్. ఇది ఎంట్రన్స్, అక్కడి నుంచి ఎంట్రన్స్. సో అక్కడ రిసెప్షన్ ఉంది. ఈచ్ అండ్ ఇండివిజువల్ రూమ్స్, బిల్డింగ్స్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళు ఈజీగా తీసుకొచ్చేసి. అదొక బిల్డింగ్, అక్కడ పింక్ దూరంగా ఇంకో బిల్డింగ్, అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి. మేము ఈ చిన్న కాటేజెస్ తీసుకున్నాం, కానీ ప్లేస్ అయితే చాలా ఎక్కువ ఉంది. యూ కెన్ కిడ్స్ వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్తో వస్తే. బైక్స్ కూడా మేము మా రూమ్ బయటే పార్క్ చేసాం. మా బైక్స్ కూడా మా రూమ్స్ పక్కనే పెట్టుకున్నాం. BS6 డ్యూక్ 250, కానీ దీనికి ఎగ్జాస్ట్ మేము మొత్తం మార్చేసి సెంటర్ నుంచి ఎగ్జాస్ట్ వేసుకున్నాం. ఎగ్జాస్ట్ పైప్ సెంటర్ నుంచి వచ్చింది BS4 లాగా. నాది తెలిసిందే, నాది BS4. సేమ్ దీనికి ఎలా అయితే ఎగ్జాస్ట్ పైప్ వచ్చిందో దానికి కూడా సిలిండర్ సేమ్ అలానే వచ్చింది. చాపరే వాటర్ ఫాల్స్కి వచ్చాం. ఇట్స్ లైక్ 12 kilometers ఉంది. రోడ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉంది ఫ్లో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ ఆటో ఇప్పుడు ఆ వాటర్ని క్రాస్ చేసుకుంటూ
ఆ రోడ్ పైనుంచి అలా వెళ్తూ ఉంటుంది. ఆ విలేజ్కి వెళ్ళాలంటే ఆ ఆటోస్, బైక్స్ ఆ వాటర్ త్రూనే వెళ్తాయి. ఇప్పటి వరకు బ్రిడ్జెస్ కానీ వాక్వే కానీ అవేమీ లేదు. మీరు చూడొచ్చు ఆ ఆటో అలానే వెళ్తుంది. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది వీళ్ళ లైఫ్స్. ఇక్కడ మనలా కాదు. సో అక్కడి నుంచి ఆ కొండ అవతల వేరే విలేజ్ ఉంటుంది. సో ఇది ఇంకా పీక్ మూమెంట్ కాదు. అదే ఎక్కువ వర్షం వచ్చి కనుక లేదా ఎక్కువ వాటర్ ఫ్లో ఉంటే కనుక అలా వెళ్ళడం కూడా వాళ్ళకి చాలా కష్టమైపోద్ది. వార్నింగ్ బోర్డ్ సైన్ ఉంది కదా స్పాట్, ఆ ఏరియాలోకి అయితే అసలు ఎవ్వరు వెళ్ళకూడదు. చాలా ది మోస్ట్ డేంజరస్ ఈ స్పాట్ అంతానా. చాలా ఎక్స్పీరియన్స్ ఉంటేనే కానీ ఈ వాటర్ ఫ్లో అనేది క్రాస్ అవ్వకూడదు. చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, అప్పుడు మాత్రమే వెళ్ళొచ్చు. బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళైతే కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. మ్యాక్సిమం వాటర్లో దెక్కుండా ఉండడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఫ్లో చాలా డిఫరెంట్ ఉంటుంది అండ్ చాలా స్కిడ్డీగా ఉంటుంది. సో ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. లెట్స్ గో బ్యాక్ అండ్ మేము కూడా ఇప్పుడు మా రూమ్స్కి వెళ్ళిపోతాం. ఈరోజు డే 1 అయితే డన్. డిన్నర్ చేసి విల్ గెట్ సమ్ రెస్ట్. సో రేపైతే డే 2. డే 1 సైనింగ్ ఆఫ్.